పెట్టుబడి 10 అవ్వాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సార్? ఎక్కడ చేస్తే ఇన్వెస్ట్ బాగుంటుంది అంటారు? అన్డౌటెడ్లీ భూమి మీద పెట్టాలి. డెఫినెట్లీ. భూమి అంటే రియల్ ఎస్టేట్. అవును. ఇప్పుడు దీనికి మన ఆన్సర్ చేసే ముందు ఇది నువ్వు చాలా బాగా ఎక్సర్సైజ్ చేసి రాత్రి రీసెర్చ్ చేసి క్వశ్చన్ నన్ను ఇరిగించే క్వశ్చన్లు అడుగుతున్నావు. ఇది నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం అండి యాంకర్ గారు. బట్ ట్రై చేస్తాను, నాకున్న కొద్దిగా అనుభవాన్ని ప్రజల కోసం కాబట్టి షేర్ చేస్తాను. సో 10 రెట్లు పెరగాలి అంటున్నారు. 10 రెట్లు పెరగాలంటే అంత ఈజీ కాదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే టైప్స్. సో 10 రెట్లు అనేది అసలు ఈజీ కాదు. ఇన్వెస్ట్మెంట్ టైప్స్ ఏమున్నాయో చూద్దాం. మీరు డబ్బులు ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఎక్కడెక్కడ పెట్టచ్చు. మీరు పిఎఫ్లో పెట్టుకోవచ్చు, గోల్డ్ బాండ్స్లో పెట్టుకోవచ్చు, స్టాక్స్లో పెట్టుకోవచ్చు, గోల్డ్లో పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, ఇన్సూరెన్స్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పెట్టుకునే అంశాలు. అయితే ఇవన్నిటికీ ఒక సైడ్ పెడితే రియల్ ఎస్టేట్ నేను ఒక సైడ్ పెడతాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కరెక్ట్ ప్రాజెక్ట్, కరెక్ట్ లొకేషన్, కరెక్ట్ బిల్డర్, కరెక్ట్ ఏజెంట్ ద్వారా వెళ్ళి కొనుక్కుంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రియల్ ఎస్టేట్. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా, నేను అనుభవించిందే నేను ప్రజలతో బయర్స్తో షేర్ చేసుకుంటున్నాను. మీకు 1993-94లో గోల్డ్ విలువ తులం 5,000 రూపాయలు ఉండేది. 10 grams 5,000 రూపాయలు 1993 ఇయర్స్. తర్వాత 2011-12లో 28,000 అయింది తులం. సో ఎంత పెరిగింది అనేది చూసుకోండి. ఇప్పుడు 2024లో నాకు తెలిసి 56,500 ఇటు ఉంది. అంటే 28,000 2011-12లో ఉన్నది 26,000, 56,000 అయింది. ఎన్నిట్లో 2 times పెరిగింది. అంటే 28,000 పెడితే 56,000. ఇది ట్రాక్ రికార్డ్ రియాలిటీలో ఉంది. మధ్యలో కొన్ని రోజులు అప్పుడు తగ్గింది కూడా ధర. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా సేమ్. దేర్ ఈజ్ నో కంట్రోల్. అదొక కమ్యూనిటీ, ఒక బాడీ రన్ చేస్తుంది. రాత్రి ఏమైనా కావచ్చు. యూ కెన్ బికమ్ ఏ బిలియనర్, యూ కెన్ బికమ్ ఏ రోడ్డుపతి, యూ కెన్ బికమ్ ఏ కరోడ్పతి, ఆర్ యూ కెన్ బికమ్ ఏ రోడ్డుపతి. రెండు ఈక్వల్ ఛాన్సెస్. మా బాస్ చెప్తున్నాడు, ప్రైవేట్ కంపెనీస్లో చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కొత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే ఈరోజు బాగా చేసావు, రేపు నీ జాబ్ ఉంటుందా నీకు గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, కంపెనీ బాగుపడవచ్చు, కంపెనీ మూసవచ్చు. సో పొద్దుటలాగానే 2 kinds ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, సమరీన్ యూ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ యాజ్ ఎ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అని పెట్టవచ్చు. రెండోది, సమరీన్ యూ హ్యావ్ బీన్ రిమూవ్డ్. రెండింటికి అంతే ఛాన్స్ ఉంది. అది మీ తప్ప, కంపెనీ తప్ప, సెకండరీ. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా ఇవాళ రాత్రి బాగుంది, రేపు పొద్దుగల కుదేలైపోయింది, డమాల్. సో యూ కెనాట్ కంట్రోల్. బట్ కంపేర్ టు స్టాక్ మార్కెట్ మంచిదే, చెడ్డదంటలేదు. బట్ కంట్రోల్ మీ చేతిలో లేదు, దేనికి మీ కంట్రోల్ ఉండదు. కానీ రియల్ ఎస్టేట్లో గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా చూస్తే గోల్డ్ నుంచి 28,000ది 56,000 అయింది. రియల్ ఎస్టేట్ది అదే అమౌంట్ 12 yearsలో 5 times 6 times అయింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సైకిల్ అనేది చాలా లాంగ్ సైకిల్. జనరల్గా 25-30 సంవత్సరాలకి డ్రాప్ అవుతుంది, మళ్ళీ 25-30 సంవత్సరాలు. అంటే మన లైఫ్ స్పాన్ అంతా 100 సంవత్సరాలు. ఎవరు 100 సంవత్సరాలు పోతారు, 60-70లో అయిపోతున్నారు. సో దట్ మీన్స్ ఈ ఒక మనిషి పుట్టిన తర్వాత జనరేషన్లో 3-4 cycles వస్తాయి, 20-25. 2007-8లో బబుల్ బర్స్ట్ అయింది, రియల్ ఎస్టేట్ బాగా కిందకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మంచిగా పుంజుకుంది. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 10 yearsలో చూసుకుంటే 10 yearsలో 4 to 5 times అయిపోతుంది. ఎక్కడ కొనుక్కున్నా మీరు. కోర్స్ నార్త్ జోన్, ఈస్ట్ జోన్లో కొద్ది స్లోగా ఉంది, బట్ వెస్ట్ జోన్లో బాగా అయిపోయింది, సౌత్లో ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు అయింది. సో కమింగ్ బ్యాక్ టు మీకు ఇది ఎందుకు చెప్పారంటే మీకు తెలియాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అన్నిట్లో పెరుగుతుందండి, మ్యూచువల్ ఫండ్స్లో పెరుగుతుంది. బట్ వాట్ ఈస్ ది యావరేజ్ స్టెబిలిటీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎంత స్టేబుల్గా పెరుగుతుంది. సో దీని మీద మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడినప్పుడు మనం ఒక 10 years బ్యాక్ ఒక 10 crores డీల్ అప్పుడు చేస్తాం. 10 years బ్యాక్ అనుకుంటే 30-40 crores చేస్తుంటే అన్నీ అయిపోయి 3 నెలలు బట్టి డిస్కషన్ అవుతుంది, సైట్ విజిట్ అవుతుంది, అగ్రిమెంట్ లేని అన్ని. ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రోజు సెకండ్ వైఫ్ థర్డ్ సన్ వచ్చి కూర్చున్నాడు మా దగ్గర. ఎట్లా చేస్తుంది, నాకు కూడా హక్కు ఉంది,
అని Objection. ఆ అబ్జెక్షన్ ఓవర్ రూల్ చేయడానికి మాకు 50 లక్షలు ఖర్చు అయింది. ఆ 50 లక్షలు ఎవరు పెట్టుకోవాలా? బయ్యర్ పెట్టుకోవాలా, సెల్లర్ పెట్టుకోవాలా? సేలర్ పెట్టుకోవాలి కదా సార్ చూసుకుంటే. సో బిగ్గా ఇష్యూ అది. సో అందుకని నేను ఏమంటున్నానంటే రియల్ ఎస్టేట్లో రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను. బట్ యూ హెవ్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్, ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్. మీకు ఏదో కనిపించిందని ఎవరికో ఏజెంట్ చెప్పేసి ఎవరు ల్యాండ్ చూడకుండా, ప్రాపర్టీ చూడకుండా డైరెక్ట్ డబ్బులు పంపించారు అనుకోండి, యు ఆర్ ద లూజర్. సో మంచి ప్రాజెక్ట్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్స్ ఉంటే దాంట్లో పెట్టి ఇప్పుడు 10 రెట్లు అనేది చెప్పడం కష్టం. ఎట్లా నేను 5 రెట్లకి అయితే చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే ఉంది, లేకపోతే ముంబై హైవే ఉంది. రోడ్డు ఫేసింగ్ ప్లాట్ కొనుక్కుంటే ఒకలాగా ఉంటుంది అప్రిషియేషన్. రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో కొన్ని ఇన్సైడ్ బైలేన్. ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ శ్రీనగర్, లోన్కి ఇంటర్నల్ ఉన్నాయి కదా, ఆ గుడికి వెళ్ళే దారి అవన్నీ. సో అలా చూసుకుంటే కనుక రోడ్డుకి 2-3 కిలోమీటర్లు ఒకటే. అదే రోడ్డుకి 5-6 కిలోమీటర్లు ఇంకా డిలే. సో ది మోర్ యూ గో ఇన్సైడ్ ది డెప్త్, ది అప్రిషియేషన్ విల్ ఇంక్రీజ్, టైమ్ విల్ ఇంక్రీజ్. సో రోడ్ సైడ్ మేము ఇచ్చిన అష్యూరెన్స్ అంటే మా అనాలిసిస్ మాకు అప్డేటింగ్ ఎవ్రీ డే బై డే జరుగుతుంది. మా దగ్గర ప్యానల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ప్రతి రోడ్డుకి 2-3 ఎక్స్పర్ట్స్ ఉంటారు. ప్రతి ఏరియాకి, నార్త్ జోన్కి, ఈస్ట్ జోన్కి, సౌత్ జోన్కి, వెస్ట్ జోన్కి. దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 5 నుండి 6 సంవత్సరాల్లో అంటే ఏరియాని బట్టి లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఏరియాని బట్టి ఇంత 10 అవ్వచ్చు, లేకపోతే 5 అవ్వచ్చు. డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే అనాలిసిస్ ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఏమైందో మన దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఏమవుతుంది అనేది ఒక అజంప్షన్. అండ్ లాస్ట్ 10 years ద అజంప్షన్స్ హ్యావ్ గాన్ రైట్. ఎక్కడ కూడా తప్పుపోలేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ ద టాప్ గేర్, ముందంజలో ఉంది చాలా స్పీడ్గా. మధ్యలో 2008-9లో కొద్ది వెనకడుగు వేసిన, తెలుగులో సామెత ఉంది కదా, పులి ఒక అడుగు వెనకేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఇప్పుడు దూకుడులో ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ సీఎం వచ్చినా, ఏ పిఎం వచ్చినా నడుస్తూనే ఉంది. అది ఆపడం చాలా కష్టం. ఇట్స్ లైక్ ఏ ఫ్లోయింగ్ వాటర్. పారే నీరుని ఆపగలవు నువ్వు? ఆపలేవు. అది పరిస్థితి. సో ఏరియా బట్టి మారుతుంది, డెవలప్మెంట్స్ మారుతుంది, ఇండస్ట్రీ ఉన్నది మారుతుంది, ఎంప్లాయ్మెంట్ బట్టి మారుతుంది, స్పెషల్ ఎకనామిక్ మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. సో చాలా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు బెంగళూరు హైవే, ముంబై హైవేలో పెడితే 5 to 6 years మెయిన్ రోడ్ ఫేసింగ్ డెఫినెట్గా 5 to 6 అంటే డబుల్, 5 నుండి 6 సంవత్సరాలు డబుల్ అవుతుంది. 10 yearsలో 4.5 to 5 times. ఆ లెక్క 20 yearsలో మేబీ 15 times. అట్లా చూసుకోవాలి మనం. దాన్ని బట్టి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్. సో ఒకవేళ ప్రాజెక్ట్ క్లారిటీ లేకుండా ఇల్లీగల్ ప్రాపర్టీ కొనేసాం అనుకో, పర్మిషన్ లేకుండా ఇది రాదు. అదే మెయిన్ రోడ్కి 10 kilometers దొరుకుంటే అక్కడ డెవలప్ అవడానికి, డబుల్ అవడానికి 10 years పడుతుంది. సో ఇఫ్ ద ప్లేస్ చేంజెస్, ఇఫ్ ద లొకేషన్ చేంజెస్, ది ఏరియా చేంజెస్, ది సెగ్మెంట్ చేంజెస్, అప్రిషియేషన్ చేంజెస్. సో దీని మీద మరింత డీటెయిల్ అవగాహన కావాలంటే ఎవరైనా బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దే కెన్ కాల్ us on the number being scrolled. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.